ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ పొడి పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. నార్మల్ పప్పు కంటే ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనము కంప్లీట్గా బాయిల్ చేయం కాబట్టి. ఒక కప్ కందిపప్పుని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలానే ఒక 2-3 పచ్చిమిర్చి, అలానే ఒక దోసకాయ, 2 టమాటాలు, ఒక ఆనియన్, అలానే 2 కట్టల బచ్చల కూర కూడా ఇలా ఫ్రెష్ బచ్చల కూరని తీసుకోవాలి. మనము వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. బచ్చల కూరని వాష్ చేసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే టొమాటోస్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, దోసకాయని కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లోకి కందిపప్పు కొంచెం నానిపోయింది కదా, కందిపప్పుని యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక విజిల్ వరకు ఉడకనియాలి. ఎక్కువ విజిల్స్ రావడం వల్ల నార్మల్ పప్పులానే అయిపోతుంది. ఇది మనకి పొడిపప్పు కాబట్టి కొంచెం పొడపడలాడేలాగా ఉడికించుకోవాలి. ఉడికిపోకూడదు. 1 విజిల్ రాగానే మనకి ఈ విధంగా పొడిలాడేలాగా వస్తుంది కందిపప్పు. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ దీనికి యాడ్ చేసేసి ఇప్పుడు విజిల్ రానియకుండా కొంచెం మూత పెట్టేసి మనము మగ్గించుకున్నట్లయితే మనకి ఇప్పుడు దీనికి సాల్ట్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేయాలి. నా దగ్గర క్లిప్ అనేది మిస్ అయిపోయింది, కాకపోతే నేను యాడ్ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మగ్గ పెట్టేసుకో. నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ పక్కన ఉడికిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము. ఈ పప్పుకి టేస్ట్ ఇచ్చేదే తాలింపు. ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి, అలానే జీలకర్ర ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత కొంచెం కరివేపాకు, అలానే వెల్లుల్లి, పసుపు, ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసేసి మనము రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా దానికి యాడ్ చేసేసి బాగా కలుపుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ పొడి పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదా చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.